వెళ్ళబట్టి మాకు హక్కులు సాధించారు. అలాంటి ఒక అవకాశం మళ్ళీ నాలాంటి సామాన్యుడికి వస్తే ఖచ్చితంగా మేము ఏమైనా చేయగలుగుతాం అనుకున్న సమయంలో మరుసటి రోజు నుంచి మొదలైంది సార్ నా మీద టార్చర్. నేను జగన్ రెడ్డిని దాదాపు 4.5 సంవత్సరాల నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చాను. అతని మీద పోరాడాను. నా మీద కేసులు పెట్టిన, నా మీద 2 హత్యా ప్రయత్నాలు చేయించాడు సార్. 2 హత్యా ప్రయత్నాలు జరిగిన ఇప్పటికీ నెలకి 15 రోజులు కోర్టుకు తిరగాల్సి వస్తుంది సార్. అయినా అతని మీద పోరాడుతూనే ఉన్నాను నేను. ఆ పోరాట పటిమ చూశారు చంద్రబాబు నాయుడు గారు, నిజాయితీ చూశారు, వారి గొప్ప మనసుతో మాకు అవకాశం ఇచ్చారు. ఎప్పుడైతే మమ్మల్ని ఒక శాసనసభ అభ్యర్థిగా ప్రకటించారో మరుసటి రోజు నుంచి వైసీపీ వాళ్ళు మొత్తం నేను ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం మాట్లాడిన కొన్ని మాటలని ముందు వెనక కట్ చేసి మధ్యలో చిన్న చిన్న మొక్కలు అంటే తప్పుడు వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సరే, వారు ఎదురుదాడి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేన్నైనా భరించాల్సి ఉంటుంది, దేన్నైనా రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది, సహనంతో వర్పుతో ముందుకు పోక తప్పదు. కానీ మీరు నా వల్ల చెడ్డ పేరు వస్తే నేను అవసరమైతే తప్పుకుంటానన్నప్పుడు తోక ముడిచిన మహాసేన రాజేష్ బరి నుంచి అవుట్ అని కూడా ఒక పత్రిక రాసింది. సో అలాంటి పరిస్థితి ఉందా? తోక ముడిచినటువంటి పరిస్థితి ఉందా రాజేష్కి? అదే పనికిమాలిన పత్రికకి నేను మన ఏబిఎన్ ఛానల్ ద్వారా చెప్తున్నానండి. వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు, నా మీదకి 200 మందిని నన్ను చంపమని పంపించినప్పుడు, నా మీద 30 కేసులు పెట్టి రౌడీ షీటర్ను ముద్ర వేసినప్పుడు, 22 రోజులు నా కుటుంబాన్ని దూరం చేసి జైల్లో పెట్టినప్పుడు వెనకడిగినోడిని ఈరోజు నేను నాకు నేనుగా తగ్గుతాను అంటే దానికి కారణం నేను తోక ముడవటం కాదండి. నాకు ఏ పార్టీ అయితే అవకాశం ఇచ్చిందో ఆ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఈ వైసీపీ పార్టీ దిగజారిందండి. నన్ను బూచిగా చూపించి నా భుజం మీద తుపాకీ పెట్టి మాకు విలువిచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి నా వల్ల నేనైతే ఎలాంటి కష్టాన్ని తట్టుకుంటాను. జగన్ రెడ్డి లాంటి ఒక సైకోన్ తట్టుకుని 4.5 సంవత్సరాలు ఇదే రాష్ట్రంలో బతుకుతున్న వ్యక్తిని నేను. హత్యా ప్రయత్నాలు జరిగిన వెనుదిరగకుండా పోరాడిన వ్యక్తిని నేను. తోకముడవటం జగన్మోహన్ రెడ్డి తోకముడుతాడు. చిన్న గాయం తగిలితే ఎక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ పారిపోయినాడు జగన్ రెడ్డి. ఎక్కడన్నా ఎవరన్నా ఏ మాట మాట్లాడినా నేను ఒంటరోడిని, ఇంట్లో వాళ్ళందరినీ కొట్టి తరిమేస్తాడు, ఒంటరోడిని అంటాడు. అలాంటి తోకముడిచే బాపత నాది కాదండి. నేను ధైర్యంగానే ఉన్నాను, ధైర్యంగానే ఎదుర్కొన్నాను. కాకపోతే వీళ్ళు మాకు సపోర్ట్ ఇచ్చే పెద్దల్ని సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయటం, వారి మీద మతం ముద్ర, కులం ముద్ర వేయటం ప్రయత్నం చేస్తున్నారు. నా వల్ల నా పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. అందుకని అవసరమైతే వెనకడుగేస్తానన్నాను తప్ప ఇలాంటి సైకోలకి, ఆర్థిక నేరగాళ్ళకి, సొంత వాళ్ళని చంపుకునే క్రిమినల్ హంతకులకి భయపడే పరిస్థితి అయితే కాదు సార్ నాది. రైట్. కానీ మీరు భయపడరు, నా మీద వైసీపీ వాళ్ళే దాడి చేస్తున్నారు లేదా వాళ్ళు ప్రేరేపిత బ్యాచ్ అని మీరు అంటున్నారు. కానీ మీరేమీ అనకుండా, మీరేమీ చేయకుండా ఇలాంటివి వస్తాయి. ఎందుకంటే 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించారు, 5 మంది జనసేన ప్రకటించారు. 99 మంది మొదలైన దాడి రాజేష్ మీద ఎందుకు జరుగుతోంది? ఎందుకు జరుగుతుందంటే సార్, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో 2019లో పనిచేశాను. ఆ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత ఎవడైనా అధికార ప్రభుత్వంలోనే ఉంటాడు. వాడు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, పట్టించుకోకపోయినా ఏ పనులు ఉంటాయి. కాబట్టి ఎవడో బుద్ధున్నవాడు ఎవడో, అంటే బుద్ధున్నవాడని నేను బుద్ధి లేనివాడని కాదండి, ఎవడో కూడా అధికార ప్రభుత్వాన్ని వదిలి బయటికి రాడు. కానీ ఇతను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతను చేసే అన్యాయాలు, ఇతను చేసిన మోసాలు తెలుసుకుని కేవలం 8 నెలల్లో వాళ్ళని ఎదిరించి బయటకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని మీద పోరాడుతూనే ఉన్నాను సార్. నేను అతన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాను. అలాంటి నన్ను రేపు పొద్దున ఒకవేళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి తీసుకెళ్లారు అనుకో సార్, ఇదే ప్రశ్నలు నేను జగన్ రెడ్డి ముఖం మీద అడుగుతాను. నీకు బుద్ధి ఉందా లేదా జగన్ రెడ్డి, నీ బాబాయ్ నువ్వే ఎందుకు చంపుకున్నావు అని అడుగుతాను. ఎందుకయ్యా చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన అనంతబాబు భుజం మీద చేసుకుని ఎందుకు తిరుగుతున్నావా అని అడుగుతాను. దళితులను మేనమావలని చెప్పావు, మా 27 పథకాలు ఎందుకు రద్దు చేసావు, మా అంబేద్కర్ పేరు